श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। గడిచిన 2-3 సంవత్సరములుగా మనం ఈ సత్సంగములో మొదట భాగవత మహాపురాణమును, ఆ తరువాత భజగోవిందమును చదివాం. ఆ భజగోవిందము చేత మనలో ఏర్పడినటువంటి వివేక వైరాగ్యముల వలన తత్వబోధ, ఆత్మబోధ కూడా చదవాలనిపించింది. గడిచిన సత్సంగంలో మనం ఆత్మబోధను చదివి ముగించాం. ఈరోజు మరొక ప్రకరణ గ్రంథమును ప్రారంభించబోతున్నాం. దీని పేరు దృగ్దృశ్య వివేకము. మొదట కొంచెం సేపు ఉపోద్ఘాతం మాట్లాడదాం. శాస్త్రం చెప్తుంది, లోకంలో మనుషులందరినీ 3 రకాలుగా విభజించవచ్చు. ఈ కాంటెక్స్ట్ లో ఇలా మాట్లాడతాం. అనేక చోట్ల శాస్త్రం అనేక రకాలుగా ఈ మనుషులను విభజించి మనస్తత్వాలకు తగినట్లుగా మాట్లాడుతుంది. 3 రకాలుగా విభజించవచ్చు అని. ఒకటేమిటంటే అజ్ఞానులు, రెండో రకం వాళ్ళు జిజ్ఞాసులు, మూడో రకం వాళ్ళు జ్ఞానులు. ఈ ముగ్గురు వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమిటి అంటే, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో ఒక చాలా ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడికి ఒక కూతురు ఉన్నది. అమ్మాయి చూచుటకు చాలా అందముగా ఉంటుంది. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి ఆ ధనవంతుడు ఆ ఊర్లోనే ఉన్నటువంటి లేక పక్క ఊర్లోనో ఉన్నటువంటి ఒక బీద పిల్లవాడికి ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. నిర్ణయం అయిన తర్వాత, ఇస్తానని చెప్పిన తర్వాత, ఆ బీద కుటుంబంలో ఉన్నటువంటి ఏమి పెద్దగా చదువుకోనటువంటి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న మంచిదే, అంత ధనం ఉన్నటువంటి ఆ చక్కటి అమ్మాయిని నీకు ఇస్తానంటున్నారని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. సరే, ఇంకా పెళ్లి నిశ్చయమయ్యి జరగాలి. ఈ లోపల ఈ పెళ్లి కొడుకు, కాబోయే పెళ్లి కొడుకును వాళ్ళ నాన్న, సరే ఎవరికైనా అడిగి సలహా తీసుకుందాం ఈ విషయంలో అని చెప్పేసి తెలియజేద్దామని ఎవరినో ఫ్రెండ్స్నో బంధువులను అడిగారు. ఇట్లా ఆ ఊర్లో ధనవంతుడు ఆయన వాళ్ళ అమ్మాయిని నాకు ఇస్తానని చెప్పి, మా అబ్బాయికి ఇస్తానన్నాడు అని చెప్పంటే, మంచిదే, ధనవంతుడు చక్కటి అమ్మాయిని మరి మీకు ఇస్తున్నాడంటే మంచిదే కదా, మంచి అదృష్టం అని చెప్పి సలహా ఇచ్చారు. ఇట్లా సలహా ఇచ్చినటువంటి వీళ్ళు ఏ రకానికి చెందిన వాళ్ళంటే, మన 3 రకాల్లో అజ్ఞానులు. సరే, మరొకళ్ళని అడుగుదామని చెప్పి మరొక స్నేహితుడిని అడిగారు. నువ్వేమంటావు, ఇట్లా ఆయన ఇస్తానంటున్నాడు అని చెప్పంటేను అతడేమన్నాడంటే, ఇస్తానన్నాడు మంచిదే, కానీ ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా
లోపం ఉండుండొచ్చు, ఏదైనా బయటికి కనపడనటువంటి లోపం ఏదైనా ఉండుండొచ్చు, లేక మానసికమైన ఏదైనా వ్యాధి ఉండుండొచ్చు, ఉండవచ్చు, నాకు తెలియదు సరిగ్గా. లేకపోతే ఎందుకు ఇస్తానంటున్నాడు అని చెప్పి ఈ జిజ్ఞాసు లెవెల్లో ఉన్నవాడు కొంచెం వివేకంతో ఆలోచించి చేస్తే మంచిది అని చెప్పి అన్నాడు. సరే, ఇద్దరిని అడిగాం. ఇంకోళ్ళని కూడా అడిగి అభిప్రాయం తెలుసుకుందామని చెప్పి మరొకరిని అడిగితే ఆయన ఆ ఊర్లోనే నివసించేవాడు. ఇట్లా అని చెప్పి అడిగితే ఆయన అన్నాడు, మంచిదే, కానీ దీంట్లో చూడండి కొన్ని మంచివి ఉన్నాయి, చెడివి ఉన్నాయి. ఆ అమ్మాయికి యాక్చువల్గా మానసికముగా వ్యాధి ఉన్నది ఆ అమ్మాయికి. కాబట్టి ఇంకొక పక్కన చూస్తే డబ్బులున్నాయి, ముఖమంతా అందంగానే ఉంటుంది, బాగుంది అని చెప్పి ఈ రెండూ చెప్తున్నాను మీకు. ఈ గుణాలున్నాయి, ఈ లోపాలున్నాయి అని చెప్పి నిర్ణయం చేసుకోవాల్సింది మీ ఇష్టం అని చెప్పి అన్నాడు ఆ మూడో ఆయన. ఆ మూడో ఆయన ఎవరంటే జ్ఞానుడు. సో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఒక విషయాన్ని గురించి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను తెలుసుకొని వివేకము చేత సత్య అసత్యములను తెలుసుకొని మాట్లాడతారు. ఇప్పుడు అర్థమైందా 3 రకాల మనుషులంటే? ఈ రెండో రకం మనిషి కొంచెం పర్వాలేదు, జిజ్ఞాసు. మనందరం మొదట అట్లాగే ఈ ఆధ్యాత్మ మార్గంలో జిజ్ఞాసులుగా ఇంట్రెస్ట్ ఉంది. ఏదో సత్యం ఏమిటి అసలు, పారమార్థికం ఏమైనా ఉన్నదా, లేక ఈ చూస్తున్న ఈ ప్రపంచమేనా, జీవితం మీద విసుగు పుట్టిపోతున్నదే, జీవితం గురించి భయంగా ఉందే, కాబట్టి ఏదైనా వేరే భయం లేని విసుగు చెందనిది ఏదైనా ఉందా అని చెప్పి దేవుని గురించో ఆత్మను ఏదో వెతుకుతాం. ఇట్లా వివేకంతో కొంచెం తెలుసుకుంటే మంచిది అని అనిపించేవాడు జిజ్ఞాసు. వీడు తొందరలో తర్వాత శాస్త్రము దొరికి గురువు దొరికి శాస్త్రం చెప్పే గురువు విని సత్సంగము చేత ఇతడు కూడా జ్ఞాని అవుతాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, లోకంలో ఇలాగే మనము ఏ లెవెల్లో ఉన్నాము, మనం ఎటు పయనించాలి, ఎటువైపు వెళ్ళాలి, నా యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటిది చాలా క్లియర్గా మనకు తెలిసి ఉండాలి. ఈ విషయాన్ని శంకరాచార్యులు వారు వివేక చూడామణి అని చెప్పబడే మరొక పెద్ద ప్రకరణ గ్రంథం, దాని యందు ఒక చక్కటి శ్లోకము ద్వారా ఈ 3 రకాల వాళ్ళని గురించి చెప్తారు ఆయన. దానిని కూడా మీకు వివరిస్తాను. ఏం చెప్తున్నారంటే, దేహోహమిత్యేవ జడస్య బుద్ధి, ఈ శరీరమే నేను అని అనుకునేటువంటి వాడు జడబుద్ధి ఉన్నటువంటి అజ్ఞానుడు. దేహమే నేను అనుకుని ఆ దేహముని గురించే చింతిస్తూ బాధపడుతూ దాని గురించి తలుస్తూ దానిని పోషిస్తూ ఉంటాడు. దేహమే నేను, ఇది జడబుద్ధి ఉన్నటువంటి వాడు, అంటే మందబుద్ధి ఉన్నవాడు, అజ్ఞానుడు. దేహేష జీవే విదుషస్త్వధీహి, ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు నేను, దేహము నేను కాదు. ఈ దేహములో నివసిస్తూ దేహాన్ని ఉపయోగించుకున్నటువంటి జీవుడను నేను అని చెప్పేవాడు రెండో రకం. ఇతడికి పేరు విదుషుడు. విదుషుడు అంటే కొంచెం వివేకం ఉన్నవాడు, రెండో కేటగిరీ. మూడో కేటగిరీ గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు, హయ్యర్ కేటగిరీ. వివేక విజ్ఞానవతో మహాత్మనః, జ్ఞానులు అని చెప్పాను కదా. ఆ జ్ఞానులు ఎవరంటే వివేకము చేత విజ్ఞానమును పొందిన వాళ్ళు. వివేకము చేత, విచారణ చేత, డిస్క్రిమినేషన్ పవర్ చేత విశేషమైన జ్ఞానము, ఏ జ్ఞానము పొందితే
ఏది తెలుసుకుంటే ఇంకా అన్ని తెలుసుకున్నట్లే అవుతుంది అని చెప్పి ఈ మహాత్ములు వివేకముంచింది, విజ్ఞానం ఉంది వీళ్ళకి. ఇతడు ఏం చెప్తాడు? సత్యముని గురించి చెప్పేటప్పుడు ఈ మహాత్ముడికి ఏంటి తెలిసింది? లోక విషయముల గురించి కాదు, వ్యావహారిక విషయం కాదు, పారమార్థిక విషయం. బ్రహ్మాహమిత్యేవ మతి సదాత్మని. ఈ వివేకం, విజ్ఞానం ఉన్నటువంటి మహాత్ముడి యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? ఎలాంటి బుద్ధి అయినది? బ్రహ్మ అహమితి ఏవ, అహం బ్రహ్మాస్మి. నేను శుద్ధ నిత్య బుద్ధ ముక్త స్వరూప ఏక నిత్య సార సత్య చైతన్య పరమాత్మనే, నేను బ్రహ్మమునే నేను అని తనకు నిశ్చయముగా తెలుసుకున్న బుద్ధి ఉన్నవాడు మహాత్మని. అట్లా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆత్మలో ఆత్మచింతలే నా బ్రహ్మమనే గుర్తుంచుకొని ఈ జీవితాన్ని గడుపుతాడు. సో చక్కగా 3 రకాల మనుషులను గురించి శాస్త్రము చెప్తుంది. ఆ శాస్త్రము చెప్పిన విషయాన్ని ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పారు. తర్వాత విషయం, ఒక మనిషికి ఇట్లా వివేకము విజ్ఞానమును పొందాలనే వివేకము కలగాలంటే అతని వైరాగ్యం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి వివేకమును, వైరాగ్యమును, ఈ విజ్ఞానమును ఇచ్చేటువంటిది ఎవరు? గురువు బోధిస్తారు. గురువు ఏం బోధిస్తారు? శాస్త్రమును బోధిస్తారు. మాటికి చెప్తుంటాను కదా, శాస్త్రం అని. మరొకసారి ఈరోజు ఆ శాస్త్రము గురించి కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. శాసయతి ఇది శాస్త్రం, which controls, governs and guides us. మనల్ని గైడ్ చేసేటువంటిది శాస్త్రం. మరొక అర్థం, శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రః. అది గవర్న్ చేసి, మనల్ని కంట్రోల్ చేసి, మనకు దోవ చూపించడం ద్వారా మనలను బంధములో నుంచి, అజ్ఞానములో నుంచి, అవివేకములో నుంచి బయటపడేస్తుంది. త్రాయతే, శాసనాత్ త్రాయతే, విడిపిస్తుంది, ముక్తిని కలిగిస్తుంది. కాబట్టి అది శాస్త్రం. ఈ శాస్త్రం అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించి చెప్పబడింది? శాస్త్రం అనంతముగా ఉన్నది. దాన్ని కొంచెం హెడ్డింగ్ వైజ్గా చూస్తే, మొదట శృతులు, వేదములు 4. ఆ శృతుల తర్వాత వాటిని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఆకలింపు చేసుకున్నటువంటి ఎవరో ఋషులు అయిన మహాత్ముల యొక్క నోటి గుండా మరల ఆ విషయమే వేరే విధముగా, అప్పుడు ప్రజలకు ఇంకా కొంచెం చక్కగా అర్థమయ్యే విధముగా, అంటే సులభముగా మధ్యలో అప్పుడప్పుడు కాలమును తగినట్లు కాలంలో అక్కడక్కడ ఆ దేశాల్లో చెప్పబడుతుందే దాన్ని స్మృతి అంటారు. సో శృతి గ్రంథములు, వేదములు. స్మృతి గ్రంథములు 18 స్మృతులు ఉన్నాయి. అవన్నీ ఋషుల చేత, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, అట్లా చాలా ఉన్నాయి, 18. మన భగవద్గీత కూడా ఆ స్మృతుల కిందనే వస్తుంది. తర్వాత మూడోది వచ్చేసి న్యాయ ప్రస్థానం, బ్రహ్మసూత్రములు. లేక యాక్చువల్గా శాస్త్రమును చదవాలి అంటే ఏం చదవాలంటే ప్రస్థాన త్రయమును చదవాలి అంటారు. ప్రస్థానం అంటే ప్రస్తావించదగిన, అనుసరించదగిన 3. వాటిలో చెప్తే మొదట ఉపనిషత్తులు అంటారు. భగవద్గీత మొదట, ఉపనిషత్తులు, ఆ తరువాత చిన్న సూత్రము ఫామ్లో SMS ఫామ్లో జ్ఞాపకం పెట్టుకోవడానికి అట్లా ఎనలైజ్ చేసి రాయబడినటువంటి సూత్రాలు ఉన్నాయి. న్యాయ ప్రస్థానం అంటారు, దాన్ని బ్రహ్మసూత్రాలు అంటారు.
కాబట్టి 3 కలిసి ప్రస్థానత్రయములు ప్రస్థానత్రయము. అప్పుడు శృతి, స్మృతి, తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, అవన్నీ కావ్య, రామాయణ కావ్యం, ఇవన్నీ కూడా తర్వాత ఇంకా బేసిక్గా కాంక్రీట్గా కథల రూపంలో చెప్పినది. సరే, మనకు వేదాంతపరముగా చూస్తే ఉపనిషత్తులను నేరుగా అర్థం చేసుకోవటం కొంచెం కష్టముగా ఉంటే మొదట ఇంకా ఉపనిషత్తులే అర్థం కాకపోతే బ్రహ్మసూత్రాలు అర్థం కావు. బ్రహ్మసూత్రం చాలా కండెన్స్డ్ ఫామ్లో ఆటం బాంబ్ లాగా అది పవర్ఫుల్గా ఉంటుంది. అది కొంచెం ఒక లైన్లో విస్తరించి మనం విడదీసి చూస్తే చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అంత ఎక్కువ లాజికల్ అనాలిసిస్ అంతా ఉంటుంది. సరే, ఇవన్నీ చదివి అర్థం చేసుకోవడానికి ముందు భగవద్గీతలో చెప్పిన ఆ మాటలు, టెర్మినాలజీ అంతా మనకు అర్థం కోసం ఆ తర్వాత లెవెల్లో చెప్పబడేటువంటివి ప్రకరణ గ్రంథములు. అవే మనము తత్వబోధ, ఆత్మబోధ, భజగోవిందం, వీటన్నిటిని చిన్న చిన్న పుస్తకాలు ప్రకరణ గ్రంథములు అంటాం. అసలు శాస్త్రము అది వేదము కానీ, స్మృతి కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఈ ప్రకరణ గ్రంథాలు కానీ ఏం మాట్లాడతాయి? ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అసలు అంటే 6 విషయాలని చెప్తాయి. అన్నిటినీ కలిపి వాటిని అట్లా హెడ్డింగ్లుగా విభజించి చూస్తే 6 విషయాలు. ఒకటేమిటంటే జీవుడి గురించి, 2 జగత్తు గురించి, 3 ఈశ్వరుని గురించి, 4 బంధము అంటే ఏమిటి, ఈ జీవుడికి బంధము, ఆ బంధములో నుంచి విడిపించుకొని ముక్తి అవటం ఏమిటి, 5. అట్లా ముక్తిని పొందాలంటే ఏమి సాధన చేయాలి, 6 విషయాలు. జీవ జగత్ ఈశ్వర బంధ మోక్షము అండ్ సాధనములు, 6 విషయాలు. కొన్ని ప్రకరణ గ్రంథాలు వీటన్నిటినీ మాట్లాడతాయి. కొన్ని ప్రకరణ గ్రంథాలు ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఎక్కువగా హైలైట్ చేసి మాట్లాడతాయి. అలా రకరకాలైన ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. శంకరాచార్యులు వారు రాసినవి చూస్తే 3 శ్లోకాల నుంచి, 3 ఏకశ్లోకి, ఒక శ్లోకంలో నుంచి ప్రారంభించి ఆయన 1000 శ్లోకాల వరకు రాశారు ఉపదేశ సాహస్రిలో. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో విద్యారణ్య స్వాముల వారు పంచదశి 1500 శ్లోకాలని తోటి ఇలా రకరకాల ప్రకరణ గ్రంథములు ఉన్నాయి. యోగ వాసిష్టము, అష్టావక్ర గీత, ఇవన్నీ కూడా వేరే వేరే నెంబర్ శ్లోకములతోటి ఉన్నాయి. వీటిలో కొన్నిటిని సింపుల్ సామాన్య ప్రకరణ గ్రంథములు అంటాం, కొన్నిటిని ప్రౌఢ ప్రకరణ గ్రంథములు అంటాం. నైష్కర్మ్య సిద్ధి, తర్వాత అష్టావక్ర గీత, ఇవన్నీ ప్రౌఢ ప్రకరణ గ్రంథములు. అంటే చాలా కొంచెం హయ్యర్ లెవెల్ వాళ్ళకై అర్థమవుతాయి, కొన్ని సంవత్సరాలైన శాస్త్రాన్ని విన్న వాళ్ళకి. సరే, ఇదంతా శాస్త్రముల గురించి. ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఈరోజు ప్రారంభించే ఈ దృగ్దృశ్య వివేకం అనే ఈ పుస్తకంలో 46 శ్లోకములు, కొంతమంది 31 అని కూడా అంటారు. మనం 46 శ్లోకాలని చెప్పబడే దాని అంతవరకు చూస్తాం. మనం ఈ చిన్న ప్రకరణ గ్రంథంలో ఆచార్యులు వారు 4 విషయాలని మాట్లాడుతున్నారు. ఆ 6లో 4 విషయాలను తీసుకొని మాట్లాడుతున్నారు. అవేమిటంటే జీవుడు, బంధము, మోక్షము, సాధనములు. జగత్తీశ్వరుని గురించి ఎక్కువ డిస్కషన్ లేదు. కాబట్టి డైరెక్ట్గా ద ప్రాబ్లం ఎవరికి? నాకు. ఈ నేను అనేటువంటిది ఎవరు అసలు నిజంగా? ఇప్పటికి నేను
ఇప్పటికి జీవుడు అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ జీవుడు అసలు నేను బంధములో ఉన్నాను, నాకు కష్టాలున్నాయి, నాకు దుఃఖాలున్నాయి, నాకు సంసారము ఇదంతా ఉంది, జనన మరణ చక్రాలని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి ఈ జీవుడు అసలు నిజంగా బంధంలో ఉన్నాడా? బంధంలో ఉంటే మోక్షాన్ని పొందేది ఎట్లాగా అని చెప్పి దానికి ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే చాలా స్ట్రెయిట్‌గా చెప్తారు కదా! బీటింగ్ అరౌండ్ ద బుష్ అనేది లేకుండా ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా చూపిస్తే సరిపోతుంది. కానీ ఒక ఆయన ముక్కు ఎక్కడుందంటే ఇట్లా చెయ్యిని ఇట్లా తీసుకెళ్ళి ఇక్కడ చూపిస్తాడు. ఎందుకు అంత కష్టపడతాడు? ముక్కునే చూపించాలనే ఉద్దేశం, కానీ కష్టం. తిరిగి చుట్టి వచ్చి అని శాస్త్రం కొన్ని ప్రకరణ గ్రంథాలు ఉపనిషత్తులు కూడా డైరెక్ట్ ఇప్పుడు కైవల్యోపనిషత్తు అంటే చిన్న ఉపనిషత్తు, అది నేరుగా ఆత్మ విషయముల గురించి. అదే తైత్తిరీయోపనిషత్తులు ఇవన్నీ కొంచెం విస్తరించి వేరే విషయాలన్నిటినీ కూడా మాట్లాడుతూ వచ్చి సృష్టి తర్వాత జీవుడు అవన్నీ చెప్పి తర్వాత సాధనలు ధర్మము జీవితం ఎట్లా నడపాలని ఇవన్నీ చెప్పాయి. సరే, మొత్తానికి మనకు ఈరోజు ఈ పుస్తకంలో ఈ 4 విషయాలు. తర్వాత ఈ పుస్తకాన్ని నిజంగా రాసిన ఆథర్ ఎవరు అనేది కొంచెం సందిగ్ధంగా చెప్పబడే విషయము. అది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనకు ముఖ్యం విషయం ఏం చెప్పబడింది, అది నాకు ప్రయోజనం పడితే చాలు. ఎవరు చెప్పారు, ఏ సెంచరీలో చెప్పారు అనేది మనకు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ప్రయోజనపడదు. సరే, సహజంగా ఏం చెప్తారంటే ఇది ఆదిశంకరాచార్యులు వారు రాసిందే అని కొంతమంది అంటారు, మరికొందరు అంటారు ఇది శంకరులు రాసింది కాదు, ఆయన శంకరాచార్యులు వారు స్టైలే వేరే అని చెప్పి ఆయన యొక్క శిష్యులైనటువంటి ఆయన పరంపరలో వచ్చినటువంటి భారతీ తీర్థ శృంగేరి మఠమునకు చెందినటువంటి భారతీ తీర్థ స్వామి వారు రాశారు అని కొంతమంది అంటే, కాదు భారతీ తీర్థ స్వామి యొక్క శిష్యుడైనటువంటి విద్యారణ్య స్వామి, ఆయన కూడా మఠాధిపతే, ఆ తర్వాత వచ్చిన విద్యారణ్య స్వామి అని చెప్పి ఇట్లా కొంచెం సందేహాలున్నాయి. మొత్తానికి మనం దీన్ని శంకరాచార్యుల వారు రాశారని అనుకుందాం, ఎందుకంటే వీళ్ళందరూ శంకర పరంపరలో ఆయన శిష్యులుగా వచ్చిన వాళ్లే కదా. ఆచార్యులు, పరమాచార్యులు, భగవత్పాదులు అని అనుకుందాం. ఈ పుస్తకానికి వాక్యసుధ అని కూడా మరొక పేరుందంటారు, వాక్యసుధ అని మరొక పేరు. సరే, ఇక్కడ ఈ 46 శ్లోకములతో కూడి ఉన్నటువంటి ఈ దృశ్య వివేకం అనే పుస్తకం అన్నీ కూడా ఈ శ్లోకాలు నిధిధ్యాసమునకు ప్రయోజనపడేటువంటి శ్లోకాలు. అంటే శ్రవణము వేరేవన్నీ విని తర్వాత ఇప్పుడు సాధకుడికి డైరెక్ట్గా నేను ప్రతిరోజు కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేయాలంటే ఏం చేయాలి, దానికి ఈ సాధన ప్రక్రియలు చెప్పబడినాయి. కాబట్టి రకరకాల మెడిటేషన్స్ అని చెప్పచ్చు, చక్కగా అర్థం చేసుకోండి. మెడిటేషన్ అంటే బయట ఆబ్జెక్ట్ ఏం లేదు, మెడిటేషన్కి ఆబ్జెక్ట్ నేనే సబ్జెక్టు, నేనే ఆబ్జెక్ట్. అది ఎట్లా అండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎట్లా అవుతుంది అని సందేహం వస్తుంది. ఇది వినేటప్పుడు మీకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఈ పుస్తకం దీంట్లో ఈ యొక్క టైటిల్ యొక్క అర్థం ఏమిటి చూద్దాం మొదట్లో, తర్వాత శ్లోకం మొదలు పెడతాను. దృక్ దృశ్యము యొక్క వివేకము అని 3 పదాలు. ఇక్కడ దృక్ అంటే చూసేవాడు,
దృశ్యం అంటే చూడబడేది. చూసేవాడు చూడబడేదంటే వినేవాడు వినబడేది. ఆ వాసన ఘ్రాణం అన్ని ఇంద్రియాలని తీసుకోవచ్చు. సహజంగా దృశ్యం అని చెప్పింది కాబట్టి చూడబడినది అంటే 5 ఇంద్రియముల చేత 5 రకాల లోక విషయములు వస్తు విషయ జ్ఞానం తెలుస్తున్నది. ఎవరికి తెలుస్తున్నది? ఆ తెలుసుకుంటున్నవాడు ఎవరు? కాబట్టి తెలుసుకుంటున్నవాడు తెలుసుకొనబడినది. ద నోయర్ అండ్ ద నోన్డ్. అర్థమైందా? ద సీయర్ అండ్ ద సీన్. ద థింకర్ అండ్ ద థాట్ ఆఫ్. ఇంగ్లీష్లో చెప్పాలండి. ఇలా సంస్కృతంలోనే ఆత్మ అనాత్మ వివేకము లేక భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా క్షేత్రజ్ఞుడు క్షేత్రము, ఇవన్నీ ఒకే విషయాలు. లేక జడము చైతన్యము, లేక లౌకికము పారమార్థికము, ప్రకృతి లేక బ్రహ్మము. ఈ పదాలన్నీ ఒకటే. కాబట్టి వివేకం అంటే ఏంటి? డిస్క్రిమినేషన్. దృశ్యం ఏమిటి, దృక్ ఏమిటి? ఇవి రెండు నిజముగా ఉన్నవా? వీటి యొక్క రిలేషన్షిప్ ఏమిటి? ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తలుచుకుంటున్నాను, నాకు అని చెప్తూనే ఉన్నాం. అందరికీ ఉంది ఆ ఫీలింగ్. నేను నా శరీరంతో ఈ ప్రపంచంలో ఇంటరాక్షన్ చేస్తున్నాను, వ్యవహారం. కాబట్టి ఎవరు అసలు ఇది నిజముగా? నా యొక్క నిజ స్వరూపం ఏమిటి? ఈ వ్యవహారం చేస్తున్నటువంటి వ్యావహారిక ప్రపంచము, దీని యొక్క స్వరూపం ఏమిటి? ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఏది సారవంతమైనది, ఏది అసారమైనటువంటిది, దేనిని నమ్మాలి, దేనిని వదిలేయాలి, దేని మీద ఆధారపడాలి, దేని మీద ఆధారపడకూడదు అని చెప్పి ఈ విచారణ, వివేకం అంటే ఎప్పుడు కూడా విచారణము, డిస్క్రిమినేట్ చేసేది. క్షీర నీర వివేకం అంటారు కదా పురాణాల్లో, శాస్త్రంలో కూడా. ఈ హంసను గురించి చెప్పేటప్పుడు, ఈ జ్ఞానుల గురించి చెప్పేటప్పుడు జ్ఞానుల్ని పరమహంసలు అని సంబోధిస్తారు కదా. ఆ హంస అంటే ఏమిటంటే దాన్ని కథ రూపంలో మొదట్లో చెప్పి తర్వాత దాన్ని గ్రామటికల్గా దాని రూట్కి వెళ్ళి సహ అహం హం సహ అనేటువంటిది అదొక మంత్రము, అది మహావాక్య ఉపదేశముగా అవుతున్నది. కథలో ఏంటి? హంస అనేటువంటిది ఒక పక్షి ఉన్నది. అది ఇక్కడ మనకందరికి కనిపించే పక్షి కాదు, సెలెస్టియల్ బర్డ్. అది దానికి నీవు నీళ్లు పాలని కలిపి గనక ముందు పెట్టావంటే అది ఆ పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుందిట. అయ్యో, కెపాసిటీ దానికి తెలియలేదు. ఇంకా సైన్స్ ఇట్లాంటి మిషన్ ఏదైనా కనుక్కుందా అని. ఏంటది? నీళ్లు పాలు కలిపి పెడితే ఏమైనా మిషన్ ఉందా టక్కని సపరేట్ చేసేందుకు? ఆ పాలను వేడి చేయంగా నీళ్లు ఆవిరైపోతాయి. దానికి చాలాసేపు అట్లా కూర్చున్న తర్వాత. అట్లా కాదు, నాకు ఈ పాలలోంచి నీళ్ళని అట్లా వేరు చేసేసి రెండింటిని చూపించాలి. దానికి ఆ పురాణంలో చెప్పబడే ఆ హంస పక్షి ఉదాహరణ.
అది అసలు ఎందుకు చెప్పబడిందంటే అట్లాంటి పక్షి ఉన్నదో లేదో మనకు అటువంటి జ్ఞానులున్నారు. వాళ్ళందరూ ఈ దృగ్దృశ్య వివేకం అంతా చేసి జీవాత్మ పరమాత్మ వివేకం చేసి ప్రకృతి పురుషుడు వివేకం అంటే ఎనలైజ్ చేశారు. ఇదేంటి అని చెప్పి అలా విచారణ చేసినటువంటి వాడు, వాళ్ళని హంసలు, పరమహంసలు అంటారు. అర్థమైందా? సరే. సో దృశ్యము అంటే ఏంటి అర్థం చెప్పాను. చూసేవాడు, చూడబడేది, అనుభవిస్తున్నవాడు, అనుభవించబడినది. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఈ ఉపోద్ఘాతమనంతా మనం ఈ మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేద్దాము. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధివృత్తయః సాక్షి దృగేవ నతు దృశ్యతే. శ్లోకం యొక్క అర్థమునికి మనము వెళ్ళటానికి ముందు కొంచెం సింపుల్గా చెప్తాను. నేను అని చెప్తున్నాం కదా మనందరము, ఒకటికి నేను, ఆ తర్వాత మిగతావన్నీ చెప్తుంటాం. నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను తింటున్నాను, నేను పడుకుంటున్నాను. ఆ తర్వాత అట్లాగే నాకు ఒళ్ళు బాగలేదు, నాకు నీరసంగా ఉంది, లేక నాకు బాధగా ఉంది, నాకు దుఃఖముగా ఉందని ఏదో చెప్తూనే ఉంటాం. ఏవి చెప్పినా కూడా, ఏ మాట, ఏ ఆలోచన వచ్చినా, ఏ మాట చెప్పినా అన్ని నేను అనేటువంటి నన్ను చుట్టుకొని ఇవన్నీ ఉన్నాయి. నన్ను చుట్టుకొని ఇవన్నీ ఉన్నాయి. ఈ నేను అనేది ఉన్న తర్వాతనే, దానిని అనుకుంటున్న తర్వాతనే నా దేవుడు, నా కులము, నా మనుషులు, నా ఇల్లు, నా గోత్రము, నా వాకిలి, అట్లాగే నా మతము, నా దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడని చెప్పడానికి నేను ఉండాలి. కొంతమంది దేవుడు లేడని చెప్తున్నాడే, అది చెప్పటానికి నేను ఉండాలి. నా వాళ్ళు అని చెప్పడానికి నేను ఉండాలి, నా వాళ్ళు కాదని చెప్పడానికి నేను ఉండాలి. కాబట్టి నేను మారటం లేదు, నేను అనేటువంటిది మారటం లేదు. మిగిలినవన్నీ మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ నేనుకి వేరే ఏదైనా పేర్లు పెట్టచ్చు. శాస్త్రము వేరే వేరే మాటలు. ఇప్పుడు నేను అనేటువంటిది తెలుగు భాషలో, నాన్ అంటే తమిళంలో, ఐ యామ్ అంటే ఇంగ్లీష్లో, మై హిందీలో, ఇట్లా ఏదైనా భాష కావచ్చు. భాష ఏదైనా భావం ఏంటి? నేను అంటే ఇదో నేను. అందుకనే ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే తనని గురించి తాను చెప్పుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఇండెక్స్ ఫింగర్, ఈ చూపుడు వేలుతోటి కరెక్ట్గా ఇక్కడ చెస్ట్ మీద నేను, నాకు అంటాడు. చూడండి, ఎవరు ఇక్కడ పెట్టి చూపించరు. నేను, నాకు అని ఇక్కడ చెప్పడు, ఇక్కడ పెడతాడు. అంటే ఇక్కడ ఒక ఏదో భావన ఉంది. ఆ భావన, ఫీలింగ్, నేను, నాకు, నేను, ఐ అండ్ ఐ యామ్. అండ్ దెన్ దాని చుట్టూ మళ్ళీ తర్వాత నాకు, నా నుండి, నాతోటి, నాలో, నాచే, అవన్నీ వస్తాయి విభక్తులు. చూసారా? కానీ విభక్తులు మారుతాయి, కానీ ఆ సబ్జెక్ట్ ఒకటే ఉంది, ఐ. ఇక్కడ దృక్ అంటే ఆ నేను. కానీ ఆ నేను
ఇప్పుడు మనం విచారణ చేసి సరిగ్గా తెలుసుకోవాలి. నేననేది అందరికీ తెలుసు. ఎవరికి తెలీదు? చదువుకున్న వాడికి తెలుసు, చదువుకోని వాడికి తెలుసు, అందరికీ తెలుసండి. కొంచెం వయసు వచ్చిన 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లవాడికే నాకు అంటాడు. నేను వస్తాను అంటాడు అమ్మతోటి. నేను ఎవరు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈ దేనిని అనుకోని నువ్వు నేనని చెప్తున్నావు? నీ గురించి నీకు సరిగ్గా తెలిసి చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా, తెలిసి తెలియక చెప్తున్నావా, తప్పు చెప్తున్నావా, కరెక్ట్గానా? ఇది కరెక్ట్ అయినటువంటి ఐడెంటిటీ. ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీ కరెక్ట్గా లేకపోతే దాన్ని ఇంగ్లీష్లో జనరల్ ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. ఐడెంటిటీ క్రైసిస్ అది ప్రాబ్లం, సంసారాన్ని పెంచుతుంది, దుఃఖాన్ని ఇస్తుంది. నేనెవరో అసలు నాకు సరిగ్గా తెలియకపోతే చాలా ప్రాబ్లం. మిగతావన్నీ ఏది తెలియకపోయినా కూడా ఈ ప్రపంచంలో అందరికీ కంప్యూటర్ తెలియాల్సిన అవసరం లేదు, అందరికీ వైద్యము తెలియాల్సిన అవసరం లేదు, అందరికీ లా తెలియాల్సిన అవసరం లేదు, అందరికీ అకౌంట్స్ తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదేదో తెలిసి అదన్నీ జీవన పొట్టకూటి కోసమే కదా. కాబట్టి ఎంత వేరే ఈ లోకంలో ఉన్నవన్నీ తెలిసినప్పటికీ నీకు అసలు నువ్వెవరివి అని నీకు కరెక్ట్గా తెలియకపోతే, నీ యొక్క ఐడెంటిటీ కరెక్ట్గా తెలియకపోతే నువ్వు సంసారంలో చిక్కుకున్నావని అర్థం. అప్పుడు ఆ సంసారంలో చిక్కుకున్న నీ గురించి నీకు సరిగ్గా తెలియనటువంటి నీకు సంసారం అంటే ఏంటి? మోహం, డెల్యూషన్ ఉంది నీకు. ఆ డెల్యూషన్ చేత శోకం వస్తుంది, ఆ శోకమే భయముగా కూడా మారుతుంది. కాబట్టి శోక మోహ భయములు కలిస్తే 3 దాన్ని దుఃఖ సంసారం అంటాం. సంసారం, అజ్ఞానం అని అంటాం. ఇంకో విధంగా ఆలోచించి చూద్దాం. లోకంలో ప్రతి మనిషికి తాను దుఃఖపడకూడదు అని అందరూ అనుకుంటారండి. ప్రతి ఒక్కడు నాకు దుఃఖం ఏర్పడకూడదు, నాకు కష్టం ఏర్పడకూడదు, దానికి ఏం చెయ్యాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సక్సెస్ అయినాడా? నిజంగా ఆలోచించాలి. ఏదో ఒకటి సక్సెస్ దేంట్లోనూ సాధించి ఇప్పుడు నాకు ఆ దుఃఖము పోయింది, ఆ కష్టము తొలగినది. క్యూలో చూస్తే మరొక కష్టం, మరొక దుఃఖం నిలబడి ఉన్నది. సరే, దీన్ని కూడా ఏదో చేసి తీద్దాం. నువ్వు ఇట్లా ఎన్ని నీకొచ్చే దుఃఖాలను, కష్టాలను తీర్చాలని, కష్టము దుఃఖం అనేది నాకు లేకుండా ఉండాలని నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా చివరికి అక్కడ సక్సెస్ కాలేక అలిసిపోయి ఏం చేస్తాం? నిద్రపోతాం. నిద్రపోవటం అంటే ఏమిటి? నాకున్న కష్టము దుఃఖం అంతా పోవాలని చేసే ఆ ప్రయత్నమును వదిలేస్తాం. ఎప్పుడైతే ఆ ప్రయత్నాన్ని వదిలేశానో అక్కడ ఏమి లేనటువంటి ఒక శూన్యముగా అనిపించేటువంటి, అక్కడ శరీరము కానీ, మనస్సు కానీ, అభిమానము కానీ, అహంకారం కానీ ఏం లేనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళి
ఇక్కడ ఆనందంగా ఉంటాను. అందుకని నిద్రలో అందరికీ ఆనందం ఉంది. అక్కడేం పెద్ద ప్రయత్నం చేయలేదు. నువ్వు బయట మెలుగుతూ ఉన్నప్పుడు ఇల్లు కోసం, బంగళా కోసం, కారు కోసం, భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, సొమ్మురు కోసం, వస్త్రముల కోసం, ఇట్లా దేనికి కోసం ప్రయత్నం చేసి కష్టపడి వాటిని పొంది ఇక్కడ ఆనందంగా ఉన్నాను, కష్టం పోయిందని ఉంటాయి. కానీ అక్కడ ఏం చేసావు నువ్వు? ప్రయత్నం అంతా వదిలేశావు. ప్రయత్నం చేయాలని వాడు లేడు, ప్రయత్నం చేయడానికి ఏమీ లేదు. అక్కడ ఏంటో ఏమి లేనటువంటి ఒక స్థితి. అది ప్రతిరోజు ప్రతి మనిషి, ప్రతి జీవి అనుభవిస్తున్నది. అదొక సపరేట్ విచారం అండి. యాక్చువల్లీ నేను ఇంట్రడక్షన్లో మీకు అది జస్ట్ కనెక్షన్ చేయడం కోసం చెప్తున్నానే కానీ, ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాము? మొదటి శ్లోకం చదివాం, నేనేదో మాట్లాడుతున్నాను అనుకోకూడదు. ఇప్పుడు ఈ దృగ్దృశ్య వివేకమును వినేవాళ్ళు మీరు చాలా పక్వమును పొంది ఉన్నారు, తత్వబోధ ఆత్మబోధ విని. అందుకని విషయం చెప్పదలుచుకున్నది శాస్త్రం ఒకటే విషయం, సత్యము ఇది, ఆ సత్యమును నువ్వే. కాబట్టి ఆ సత్యము నువ్వని, నీ నిజమైన స్వరూపము నువ్వు తెలుసుకున్నావంటే నీకు ఏ దుఃఖము ఉండదు, ఏ భయము ఉండదు, ఏ శోకము మోహము ఉండదు. నీకు ఈ జనన మరణ సంసారం అనే చక్రమే ఉండదు. కాబట్టి దాన్ని రకరకాల రీతుల్లో చెప్తుంది శాస్త్రం. సో ఈ దృగ్దృశ్య వివేకం అనే పుస్తకం మూలంగా మనం చక్కటి విచారణను, అనాలిసిస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం హుషారుగా ఉండాలి, షార్ప్గా ఉండాలి మైండ్. విషయాన్ని చక్కగా చెప్పగా గ్రహిస్తూ దానితో పాటుగానే మీరు రావాలి. వస్తే ఆనందముగా ఉంటుంది. లేకపోతే ఎంతో మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు, ఈయన మాట్లాడేటప్పుడే నిద్ర వచ్చేసింది నాకు. అది వేరే నిద్ర గురించి చెప్తున్నారు. నిద్ర గురించి నాకు చెప్పాలా ఏంటి? నేను మాటికి నిద్రపోతాను. ఈ సత్సంగం వినేటప్పుడు నిద్రపోతాను, ఎప్పుడు నిద్రపోతుంటా. అట్లా అనుకోకండి. నిద్ర గురించి విచారణ చేయాల్సింది ఎంతో ఉన్నది. సరే, మనకి ఇప్పుడు ఇక్కడ నిద్ర కాదు ముఖ్యం, ఇక్కడ దృగ్దృశ్య వివేకము. నేను ఎందుకు ఈ విషయాన్ని మొదలుపెట్టాను? మీకు పదాన్ని అర్థాన్ని చెప్పి, నేను అనే పదాన్ని గురించి తీసుకొని నేను మాట్లాడాను కొన్ని నిమిషాలు. ఇప్పుడు అసలు ఇక్కడ నేను అని చెప్పినప్పుడు దాంట్లో 4 ఉన్నాయని చెప్పి తెలుసుకుందాం. 4 కలిసి ఉంటాయి. 4. ఒకటి ఏమిటంటే, నేను అనేటువంటిది శుద్ధమైనటువంటి సాక్షి రూపముగా ఉన్నటువంటి ఆత్మ, అవేర్నెస్, చిత్. అర్థమైందా? అదొకటి. అందుకని చెప్పాను, నేనుంటేనే దేవుడు, నేనుంటేనే లోకము, నేనుంటేనే బంధువులు, నేనుంటేనే ఇల్లు, నేనుంటేనే కారు. సో నేను. సరే, ఆ తర్వాత ఏముంది? మైండ్ ఉంది. మైండ్ ఉందని ఎట్లా తెలుసు? నాకు తెలుసుగా. నాకు ఈరోజు మైండ్ బాగలేదు, నా మనసు చాలా శాంతముగా ఉంది, నాకు తెలుస్తుంది. మైండ్ అనేది ఉంది ఒకటి కదా. ఆ తర్వాత ఆ మైండ్ దేంట్లో ఉంది? దేన్ని పెట్టుకొని పనిచేస్తుందంటే శరీరం ఒకటి ఉంది. మూడవది ఆత్మ అయినటువంటి నేను ఉన్నాను, నాకు మనస్సు ఉంది, శరీరం ఉంది, ఇంద్రియములు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ పెట్టుకొని, మనస్సు, శరీరము, ఇంద్రియములను పెట్టుకొని ఈ బయట ఉండేటువంటి విషయ ప్రపంచముతోటి నాకు సంబంధం, వ్యవహారం, ఆ ట్రాన్సాక్షన్స్ అదే కదా.
ఇప్పుడు దీంట్లో ఎన్ని చెప్పాను మీకు? 5 చెప్పాను. ఆత్మ, మనస్సు, శరీరము, ఇంద్రియములు కూడా శరీరంలో భాగమే, మనస్సు కూడా శరీరంలో భాగమే. కానీ విడదీసి చూడాలి. ఇంద్రియములు, మనస్సు, శరీరము, మన ఐదోది ఏం చెప్పాను? ఈ బాహ్య ఇంద్రియ విషయములు. ఇంద్రియాలు ఇక్కడున్నాయి, వీటి విషయములు ఇంటరాక్ట్ చేసే విషయాలు బయట ఉన్నాయి. ఇవన్నీ నాకు దగ్గరలో ఉన్నాయి. ఎవరికి దగ్గరలో? ఆత్మ అయిన నాకు దగ్గరలో ఉన్నాయి. నేను, నాకు ఆత్మ అనే పదం కూడా ఇప్పుడు అర్థం కాకపోయినా, నాకు మైండ్ దగ్గరగా ఉంది, మనస్సు దగ్గరగా ఉంది, మైండ్ చాలా దగ్గరగా ఉంది, తర్వాత శరీరం కూడా దగ్గరే ఉంది. నేను ఎక్కడో, శరీరం ఎక్కడో ఉన్నానా? ఇంద్రియములు ఇవి ఇక్కడే ఉన్నాయి. కానీ ఐదోది ఇంద్రియ విషయములు ఉన్నాయి, చూసారా? రూపం అక్కడుంది, శబ్దం అక్కడ ఉన్నది, స్పర్శ అక్కడ ఉన్నది, వాసన అక్కడ ఉన్నది. శబ్ద స్పర్శ రూప రసం రుచి అక్కడ ఉన్నది. దాంతో కాంటాక్ట్ ఏర్పడినప్పుడు అది ఇక్కడ ఉన్నట్లుగా ఇక్కడికి వచ్చేసినట్లు అయిపోతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధము 5. ఈ 5 మన ట్రాన్సాక్షన్లో, మన వ్యవహారంలో మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ 5. ఈ 5తోటే ఈ ప్రపంచం అంతా మనం దాంతో వ్యవహారం చేస్తున్నాం. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాలను నేను మీకు అర్థం చెప్పేటప్పుడు మొదట ఇట్లా 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వీటిని ఎన్నెన్నోగా విభజించవచ్చు. వేరే శాస్త్రం, వేరే పుస్తకాల్లో ఇంద్రియాలిన్ని, ప్రాణాలిన్ని, పంచభూతాలని తత్వబోధలో చూసాం. తత్వబోధలో ఎన్నో వెరైటీస్ చూసాం, డివిజన్స్ అన్నీ కూడా కదా. కానీ ఇక్కడ 5గా ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకుంటేనే చాలు. విషయం ఏమిటంటే 5 చెప్పానా? ఈ 5లో ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుందాం, బాగుంటుంది. 5 చూడండి, 5 ఉన్నాయి కరెక్ట్గా చేతికి. వేదాంతం మొత్తం ఈ 5 ఫింగర్స్ని పెట్టే చూపిస్తే మీకు వేదాంతాన్ని చెప్పేసేయచ్చు. పంచమహాభూతాలు, పంచ ప్రాణాలు, ఏవైనా పంచ ఇన్ని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఇది చాలా ఈజీ టు అండర్స్టాండ్. ఇది ఆత్మ, మైండ్, మనస్సు, శరీరం, ఇంద్రియములు, ఇంద్రియ విషయములు. ఇక్కడ మొదట నేను చెప్పినట్లుగా ఇప్పుడు ఇది లేకపోతే ఈ 4 వాటి యొక్క ప్రయోజనం ఉంటుందా? ఈ 4 లేకపోయినా కూడా ఇది ఉండగలదా? క్వశ్చన్స్ ఇవన్నీ ఇక్కడ దీంట్లో మనకు సమాధానం చెప్పబడతాయి. మరొకసారి చెప్తున్నాను, ఈ ఒక్కటి ఆత్మ లేకుండా ఈ 4 ఉండగలవా? ఇక్కడ ఆత్మ అంటే పెద్దగా ఏదో అది ఎక్కడుంది వెతకకండి. నేననేది లేకుండా ఈ 4 ఉంటాయా? సార్, నేనంటే మీరేంటి బొటనవేలు చూపిస్తున్నారు? కొంచెంసేపటి ముందు మీరే కదా ఇట్లా అని చెప్పారు నేను అని. అదే విషయం వేదాంతంలో. అసలు నిజమైన నేను బ్రహ్మము. ఆ తర్వాత వచ్చేటువంటి ఇది ఉందే, ఇది మనసు అని చెప్పానే, ఇది అహంకారం. అసలు నిజంగా అది నిజం కాదు. అందుకని ఇక్కడ ఈ వేలు చూపించాడంటే అహంకారం వాడి. అందుకని దేవుడికి బొట్టు కూడా ఈ వేలుతోటి పెట్టకూడదు, ఈ ఉంగరం వేలుతోటి పెట్టమంటారు. ఇది చాలా డేంజరస్. ఇది పొగరబోతుంది, ఇది అహంకారి. అందుకని ఇట్లా చూపిస్తాం. సో అది ఇప్పుడు అది ముఖ్యం కాదు మనకు, ఇది ముఖ్యం.
మీకే చూస్తుంది చూడండి 5 వేళల్లో ఈ వేలు లేకుండా, అందుకే ఆ వేదాంత లాజిక్ పక్కన పెట్టండి, ఈ 4 పనిచేయగలవా? ఏదైనా పట్టుకోగలవా? రాయగలవా? తినగలవా? ఇవన్నీ ఒకటొకటొకటి డిఫరెంట్ సైజులో ఉన్నాయి. కానీ ఒకటొకటి డిఫరెంట్ సైజులో ఉన్న ఇవన్నీ, వీటిలో మనకు ఈ శరీరం అనేటువంటిది చాలా ముఖ్యముగా, గ్రాస్గా, పెద్దదిగా, చాలా స్థూలము, పెద్దదంటే స్థూలముగా, నిజముగా అనిపిస్తుంది చూడు పెద్దది. ఆ తర్వాత ఈ జగత్తంతా చూడు ఎంత పెద్దది ఉంది, ఎన్ని ఇంద్రియ విషయములు, భోగాలు అన్నీ అక్కడ ఉన్నాయి. కానీ అది చూడండి చాలా చిన్నది, అల్పం. సరియా? అల్పం. అల్పం అంటే చాలా హీనమైనది. కానీ ఆ హీనమైన, అల్పమైన దానికోసం పరిగెడుతూనే ఉన్నాం. ఇవన్నీ దీని వెంట పడుతున్నాయండి. ఇవన్నీ ఈ 3 దీని వెంట పడుతున్నాయి. ఈ 5 ఫింగర్స్ వచ్చి నేను మరొక గంట మాట్లాడొచ్చు, కానీ ఈ రోజుకి ఈ పాయింట్ చాలు దీంట్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 5 చెప్పాను, 5ని వేళ్ళుగా చూపిస్తున్నాను. ఇది ఆత్మ, ఇది నేను అన్నాను. ఇది లేకుండా ఈ 4 ఉంటాయా? పనిచేస్తాయా? ఉండగలవా? క్వశ్చన్ 1. క్వశ్చన్ 2 ఏంటి? ఈ 4 లేకపోయినా కూడా ఇది ఉండగలదా, ఉందా అని విచారణ చేస్తే ఈ పుస్తకంలో అదే చెప్పబోతున్నారు. తెలుస్తుంది ఇది లేకుండా ఈ 4 ఉండలేవు. వాటికి అస్తిత్వం లేదు. వాటికి అస్తిత్వము లేదు, ప్రయోజనము లేదు. అర్థమైందా? కానీ ఈ 4 లేకుండా కూడా ఈ నేను అనేటువంటిది, నిజమైన నేను ఉన్నది, అదే ఉంటున్నది, అది ఉండగలదు. దృక్, దృశ్యం. ఇప్పుడు అర్థమైందా? దృక్, దృశ్యం. అందుకనే ఎప్పుడైతే ఈ మనస్సు ఇక్కడికి వచ్చి ఈ దృక్కుని గురించే ఆలోచించుతూ తెలుసుకోవాలి, ఇది ఎవరు అసలు, నేను, నాకు ఎట్లా వచ్చింది అస్తిత్వం, నాకు ఈ ఉనికి ఎట్లా వచ్చింది అని చెప్పి అది ఆ నేనులో ఐక్యమవుతూ, నేనునే చింతిస్తూ నిజమైన నేనెవరు అని చింతించి ఆ మనసు అట్లా అక్కడ అణిగిపోయిందంటే, సరెండర్ అయిందంటే, ఈ 3 మనల్ని బాధ పెట్టం. ఈ 3 చేత మనకు దుఃఖము రాదు. వీటికి బానిసలు కాము. అందుకని దీన్ని చిన్ముద్ర అన్నారు. చిన్ముద్ర. ఇది తర్వాత ఈ కనెక్షన్ చూడండి. సరే, అసలు ఇది మూలం, రూట్ లైక్, దీనికి కనెక్షన్ అయ్యే ఇది వచ్చింది, దీనికి కనెక్షన్ అయ్యే ఇది వచ్చింది, దీనికి లో కనెక్షన్ అయ్యే ఇది వచ్చింది. అది వలననే ఇవన్నీ విషయాలు. కానీ రూట్ ఎక్కడుంది? థమ్ ఫింగర్, అంగుష్టమాత్ర పురుష అంటుంది ఉపనిషత్తు. ఈ నేను ఆత్మ బ్రహ్మం ఇది అని చెప్పి దీన్ని వర్ణిస్తుంది. ఈ ఉపనిషత్తుల్లో ఈ అంగుష్టమాత్ర పురుష అని, అంటే పురుషుడు అంటే ఆత్మ ఇంతే ఉంటాడు చిన్నదిగా, బొటన వేలుగా, మీకు గ్రహించేందుకు. నేను చెప్పింది అర్థమైందా మీకు? సరే, ఈ అనాలిసిస్ని మనసులో పెట్టుకొని చూస్తే ఇక్కడ ఇప్పుడు సార్ మరొక సందేహం. ఈ మొదటి పుస్తకం ప్రారంభించేటప్పుడు ఎక్కడే ఒక ప్రార్థనా శ్లోకం లేదు, ఒక మంగళ శ్లోకం
గురువు గారికి నమస్కారం చేయటమో లేక వినాయకుడికో ఏదో నమస్కారం చేస్తూ ఒక శ్లోకం ఉండాలి కదా. మిగతా వాటిల్లో అట్లీస్ట్ ఏదో శ్లోకం ఉంది గురువుకి నమస్కారం చేస్తూ తత్వబోధలు ఆత్మబోధలు. ఇక్కడేమిటి ఏమి లేదు, నేరుగా అదే కదా చెప్పాను, నో బీటింగ్ అరౌండ్ ద బుష్, స్ట్రైట్ టు ద పాయింట్, స్ట్రైట్ అట్ టార్గెట్. ఏదిని టార్గెట్ చేయాలో దాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ చాలా పవర్ఫుల్ ప్రకరణ గ్రంథం. చక్కగా విని అర్థం చేసుకున్నామంటే ఇప్పుడే అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఇప్పుడే మంగళ శ్లోకం లేదు, దేవుడిని గురించి చెప్పలేదని అనుకోకర్లేదు. ఈ శ్లోకంలో ఆ 2వ లైన్లో మధ్యలో ఉన్న పదాన్ని చూసామంటే సాక్షి అని ఒక పదాన్ని ఉపయోగించారు. సాక్షి అంటే విట్నెస్సర్ ఇంగ్లీష్లో. తెలుగులో అంతా అది సంస్కృత పదమే, తెలుగులో మాట్లాడతాం కదా సాక్షి. నా కళ్ళే సాక్షి, నా కళ్ళతో సాక్షాత్తుగా చూశాను నేను. ఆ తర్వాత కోర్టులో ఎవరినో 4 సాక్షుల్ని పిలుచుకురా అన్నారు. 4 సాక్షుల్ని పిలుస్తాం. పిలిస్తే సార్ 2 రానేలేదండి, ఇంకొక 2 వచ్చి మొహం చూపించి వెళ్ళారు, అందరూ డబ్బులు తీసుకున్నారు. అట్లాంటి సాక్షి కాదు ఇక్కడ. మనకి సాక్షి అంటే సహజంగా ఆ కోర్టులో ఎవరు సాక్ష్యం చెప్తున్నారు, సాక్షులు ఉన్నారు నీకు అని. ఇది వేదాంతంలో ఈ సాక్షి పదం చాలా ముఖ్యం. కాబట్టి ఆ సాక్షి అనే పదము బ్రహ్మము. సాక్షి ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, సాక్షి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, సాక్షి ఈజ్ ఈక్వల్ టు చైతన్యము, సాక్షి ఈజ్ ఈక్వల్ టు ఎరుక, సాక్షి ఈజ్ ఈక్వల్ టు సత్యము. ఇంకా ఎన్నో చెప్పచ్చు. కాబట్టి సత్యమును, పరమాత్మను, బ్రహ్మమును తెలియచేసినటువంటి పదము సాక్షి. కాబట్టి దానికంటే ఇంకొక మంగళమైన శ్లోకం ఏముంది చూడండి. మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో యో యత. మంగళానాంచ మంగళం పరమం. అందుకని ఇక్కడ సాక్షి అంటే పరబ్రహ్మ పరమాత్మ. నాకు అర్థం కాలేదండి, నాకు కృష్ణారామ అనే అర్థమవుతుంది. సరే, సాక్షి అంటే కృష్ణానే పెట్టుకో, రామాని పెట్టుకో. అవన్నీ నామరూపాలనే పెట్టుకున్నావంటే నువ్వు వాటినే పట్టుకొని ఉంటావు. ఏ నామము రూపము కూడా నిజము కాదని తెలుసుకోవాలి వేదాంతం చదివే నువ్వు. ఈ రోజు కాకపోతే మరొక రోజుకైనా తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే, చిన్నగా అర్థం చేసుకుంటానండి, నాకు కష్టంగా ఉందంటే పర్వాలేదు. ఇప్పుడు సాక్షి అంటే రాముడిని అనుకో, నీ ఇష్ట దైవమే అనుకో. అప్పుడు మరి ఇంక సాక్షి చెప్తే మంగళమే కదా ప్రారంభం. కాబట్టి ఈ సాక్షి అనే పదమునకు మించినటువంటి మరొక మంగళమైనటువంటి శుభమైనటువంటి పదం వేరే ఏది లేదు. చూసారా? ఒక్క పదం సాక్షి. సాక్షి అంటే సంస్కృత పరముగా చూస్తే సాక్షాత్ ఈక్షతే ఇది సాక్షి. ఇది సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా అంటే అపరోక్షముగా, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా, అపరోక్షముగా, సాక్షాత్. స అక్ష సాక్షాత్. ఈ అక్ష అనే పదం ఇక్కడ కన్ను అని వస్తుంది. కన్నునాలో కరెక్ట్గా నేను చూశాను, ఆ అర్థంలో కాదు.
నిన్ను నువ్వు కన్నుతో చూడలేవు. ఈ సాక్షి చైతన్యము. నీకు మరొక పేరు సాక్షి. మరొక పేరు సాక్షి. భగవద్గీతలో భగవంతుడు 18వ అధ్యాయంలో గతిర్భర్త ప్రభు సాక్షి, పరమాత్మ పరబ్రహ్మ తత్వమును గురించి చెప్పేటప్పుడు అందరికీ గతి అయినటువంటిది, అందరినీ భరిస్తున్నటువంటి, అందరికీ ప్రభు అయినటువంటి, అన్నిటికీ సాక్షి అయినటువంటి, అన్నిటికీ నివాసమైనటువంటి, అన్నిటికీ శరణమైనటువంటి, అందరికీ చక్కటి స్నేహితుడైనటువంటి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. సో ఈ శ్లోకమునందు ఒక్క పదమునే ఈరోజు వివరించాను. వచ్చే సత్సంగములో మనం ఈ శ్లోకం యొక్క మొత్తం అసలు సారం ఏమిటనేది వివరించి విందాం. ఈ శ్లోకమును ప్రతిజ్ఞా శ్లోకము అని అంటారు, లేక సూత్రభూత శ్లోకము. అంటే ఇక్కడ ఏమైతే ప్రతిజ్ఞ చేస్తున్నారో ఈ యొక్క శ్లోకములో నుంచి దీని యొక్క నిజమైన అర్థాన్ని చివరి వరకు చెప్పి నిరూపిస్తారు. కాబట్టి ఇది సూత్రభూత శ్లోకమని లేక ప్రతిజ్ఞా శ్లోకమని చెప్పబడుతుంది. ఈరోజు ఇంతటితో ముగిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.